వెల్కమ్ టు మాన్వీస్ లైఫ్ బుక్. మన వంటింట్లో ఈరోజు టమాటా నిల్వ పచ్చడి, సంవత్సరం పాటు నిల్వ ఉండే టమాటా పచ్చడి ఎలా పట్టుకోవాలో చూద్దాము. సాంప్రదాయ పద్ధతిలో మన పూర్వకాలం నుండి మన అమ్మమ్మ ఏ రకంగా అయితే చేశారో ఆ రకంగా పచ్చడిని మీకు చేసి చూపిస్తాను. దీనికోసం నేను 2 కేజీల టమాటాలు తీసుకున్నాను. ముందుగా శుభ్రమైనటువంటి వాటర్ తోటి కాయలు శుభ్రంగా కడుక్కుందాము. టమాటా పచ్చడికి చక్కగా ఇలాగా బాగా ముగ్గినటువంటి, మెత్తగా లేకుండా చక్కగా గట్టిగా ఉండాలి. టమాటా మెత్తగా ఉండకూడదు. బాగా ముగ్గిన కాయ, గట్టిగా ఉన్న కాయలను తీసుకోవాలి. 2 కేజీల టమాటాలు నేను తీసుకుని వీటిని శుభ్రంగా కడుగుతున్నాను. శుభ్రంగా కడిగినటువంటి ఈ టమాటాలని చక్కగా మనము ఒక కాటన్ క్లాత్ తోటి, శుభ్రమైనటువంటి కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని తడి లేకుండా వీటిని మనము తుడిచేసేసి, వీటిలో ఏమాత్రం తడి లేకుండా తుడిచి పెట్టుకుందాము. పొడి బట్టతోటి తుడిచినటువంటి టమాటాలని ఒక పావు గంట సేపు ఇలాగా ఎండలో పెట్టుకుందాము. ఈ టమాటాలు నాటుకాయలు, పులుపు బాగా ఉంటాయి అన్నమాట. చింతపండు తక్కువ పడుతుంది. అదే హైబ్రిడ్ కాయలకైతే చింతపండు కొంచెం ఎక్కువ పడుతుంది, పులుపు తక్కువగా ఉంటుందన్నమాట. నాటు టమాటాలు ఇవి. చూసారా, అసలు టమాటాలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. పచ్చి టమాటాలు అయితే నీయాలన్నంతగా ఉన్నాయి అంత. టమాటాలన్నీ కూడా ఈ రకంగా ముక్కలు చేసుకున్నానండి. ఒక్కొక్క కాయని 8 ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. ఈ తరిగి పెట్టిన టమాటా ముక్కల్లో కేజీకి 100 గ్రాముల చొప్పున 2 కేజీలకి 200 గ్రాములు రాళ్ళ ఉప్పు, క్రిస్టల్ సాల్ట్ ఇందులో వేస్తున్నాను. అలాగే ఒక చెంచా పసుపు కూడా మనం ఇందులో వేసుకుందాము. ఇది వేసుకున్న తర్వాత మొత్తం అన్నీ కూడా మిక్స్ చేసేసుకుందాము. మొత్తం సాల్ట్ ముక్కలు అంతా కూడా కలిపేసుకుందాము. ఒకవేళ సాల్ట్ కనుక తగ్గిందనుకుంటే తర్వాత కొంచెం యాడ్ చేసుకోవచ్చు. పచ్చడి కలుపుకునేటప్పుడు కొద్దిగా మెత్తటి ఉప్పు కలుపుకోవచ్చు. ప్రస్తుతానికి మాత్రం కేజీకి 100 గ్రాముల చొప్పున 2 కేజీలకి 200 గ్రాముల సాల్ట్ అయితే నేను ఇందులో వేసాను అన్నమాట. చూసారా, అడుగునికి వాటర్ వస్తుంది. ఇది టమాటాలో ఉన్నటువంటి జ్యూస్ అంతా కూడా ఈ ఉప్పుతోటి కలిసి ఇలాగ మనకి వాటరీగా వస్తుంది. ఇవి ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి నేను పెట్టేసుకుంటున్నాను ముక్కలన్నీ కూడా. ఈ ముక్కలు ఇలాగా 2 రోజుల నుంచి 3వ రోజుని వాటర్ అంతా కూడా పిండేసి ముక్కల్ని ఎండలో పెట్టుకోవాలి. ముక్కలు కొంచెం ఎండేదాకా ఎండబెట్టుకొని ఆ తర్వాత చింతపండు తగినంతగా వేసుకొని రుబ్బుకోవాలన్నమాట. ముక్కలు ఎండబెట్టిన తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను. సాల్ట్, టమాటాలు, పసుపు మొత్తం మిక్స్ చేసేసుకొని ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేస్తాను. దీన్ని 2 రోజుల తర్వాత తీసి ఎండలో పెట్టుకుందాం. ముక్కలు డబ్బా పక్కన పెట్టేసి 3 రోజులు ఆరబెట్టుకున్న తర్వాత టమాటా ముక్కలు ఈ రకంగా ఆరాయి, తేమ లేకుండా చక్కగా ఇట్లాగా ఆరాయి. ఇది ఒక 2 గంటల ముందుగా కేజీకి 100 గ్రాముల చొప్పున 2 కేజీలకి 200 గ్రాముల చింతపండుని మనం ఈ టమాటాలు పిండినటువంటి ఈ ఊటలో నానబెట్టి అట్టు పెట్టాను. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు మిక్సీలో వేసుకుందాము. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా ముక్క ఉండేలాగా కొంచెం వీటిల్ని మిక్సీలో మనము చక్కగా రుబ్బుకుని వద్దాము. అలాగే తర్వాత ఈ చింతపండును కూడా ఈ ఊటలో నుంచి తీసేసి మెత్తగా ఇందులో మనం మిక్సీలో మెత్తగా చేసుకుని వద్దాం. చింతపండు అంతా కూడా 200 గ్రాముల చింతపండుని ఈ రకంగా మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన మూకుడు పెట్టుకొని ఇందులో 2 చెంచాల మెంతులు, 2 చెంచాలు ఆవాలు, 1 చెంచా జీలకర్ర,
వీటిని కలర్ మారే వరకు దోరగా వేయించుకుందాము. ఆవాలు చిటపట్లాడి కొద్దిగా మెంతులు కలర్ మారేదాకా వీటిని చక్కగా మనము ఇలాగా పొడిగా వేయించుకోవాలి. తర్వాత వీటిని మెత్తగా పౌడర్ పట్టుకోవాలి. ఆవాలు మెంతులు వేగేలోపుగా ఇందులో కావాల్సిన ఆయిల్ 1/2 kg ఆయిల్ని నేను కాచి చల్లారబెడుతున్నాను. దీనిలోనే 1 స్పూన్ ఆవాలు, ఒక 10 ఎండుమిరపకాయలు, తగినంత ఇంగువ కూడా వేసుకుందాం నూనె బాగా కాగిన తర్వాత. ఈ పచ్చళ్ళు కలపడానికోసమని ఆయిల్ ఆల్రెడీ కాగబెట్టుకున్నాం కదా, ఇందులో 1 స్పూన్ ఆవాలు, 10 ఎండుమిరపకాయలు, 2 స్పూన్లు ఇంగువ వేసి ఈ నూనె బాగా కాగిన తర్వాత స్టవ్ కట్టేసాను. ఇది చల్లారిన తర్వాత పూర్తిగా అప్పుడు మనం పచ్చళ్ళు కలుపుకుందాము. చూడండి, ఆవాలు, మెంతులు, జీలకర్ర కూడా చక్కగా కలర్ వచ్చేలాగా వేగాయి. వీటిని చల్లారబెట్టి మెత్తగా పౌడర్ చేసుకుందాము. మరి మెత్తగా కాకుండా కొంచెం ముక్క తగిలేలాగా మనం టమాటాలన్నీ కూడా ఈ రకంగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా, ఇందులో ముందుగా ఈ టమాటా జ్యూస్ ఏదైతే ఉందో ఆ జ్యూస్ని కలిపేద్దాము. అలాగే మనం మెత్తగా రుబ్బి పెట్టుకున్నటువంటి ఈ చింతపండు గుజ్జును కూడా ఇందులో వేసేద్దాము. ఇదంతా కూడా బాగా ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుందాము. ఇది అక్కడక్కడ కొంచెం ముక్క తగులుతూ చాలా బాగుంటుంది. మరీ పేస్ట్ లాగా చేస్తే కనుక తినడానికి అంత బాగోదు. చక్కగా ముక్క తగులుతూ ఉంటే కనుక తినేదానికి బాగుంటుంది అన్నమాట. ఎండబెట్టి పల్ప్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలు, నానబెట్టిన చింతపండు, మెత్తగా గుజ్జు చేసుకున్నటువంటి చింతపండు, అలాగే మన టమాటోలోంచి పిండేసినటువంటి జ్యూస్ అన్నీ కూడా మిక్స్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఇందులో మనము వేయించుకున్నటువంటి ఆవాలు, మెంతులు, జీలకర్ర పౌడర్ని వేసేద్దాము. అలాగే నేను దీనిలోకి 1/4 kg కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ కారం మొత్తం ఈ మిశ్రమం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుందాము. తర్వాత కాచి చల్లార్చినటువంటి ఆ ఇంగువ వేసినటువంటి ఆయిల్ ఏందో అది ఇందులో వేసేసుకుందాము. ఫ్లేవర్ కోసం మీకు వెల్లుల్లిపాయ కావాలనుకుంటే వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇంగువ కానీ వెల్లుల్లిపాయ కానీ ఏదో ఒకటే యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనేది. కావాలనుకున్న వాళ్ళు వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇందులో ఇంగువ యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇందులో ఇప్పుడు నేను కాచి చల్లార్చినటువంటి ఇంగువ నూనె కూడా వేసి మొత్తం కూడా చక్కగా కలిసేలాగా కలిపేసుకున్నాను. చాలా చక్కగా పచ్చడి వచ్చింది. ఈ పచ్చడికి ఎప్పుడు కూడా నిలవ పచ్చళ్ళకి మనము వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ వాడితే సంవత్సరం పాటు నిలవ ఉంటాయి కాబట్టి ఎక్కువ రోజులు నిలవ ఉండడానికి అవకాశం ఉంటుంది. వేరే ఏ నూనె వాడినా కానీ తొందరగా పాడైపోతాయి పచ్చళ్ళు. ఇంకా ఫైనల్గా మనము ఈ టమాటా పచ్చడికి ఏమేమి పదార్థాలు వాడారో ఒకసారి తెలుసుకుందాము. ముందుగా 2 kg చక్కగా పండినటువంటి గట్టిగా ఉన్న టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగేసి ఒకసారి 1/4 గంట ఎండలో ఆరబెట్టుకొని తడి లేకుండా వాటిని చక్కగా ముక్కలుగా చేసుకొని కేజీకి 100 గ్రాములు రాక్ సాల్ట్, 2 kgకి 200 గ్రాములు రాక్ సాల్ట్, పసుపు కలిపేసి 2 days ఊరబెట్టి వాటిలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా జ్యూస్ అంతా కూడా పిండేసి ముక్కల్ని 3 days ఎండబెట్టాను. ఎండబెట్టిన తర్వాత ఆ ఎండబెట్టినటువంటి ముక్కల్ని కొంచెం పల్పు ఉండేటట్టుగా వాటిని మిక్సీ పట్టుకున్నాను అనమాట. అప్పుడు చింతపండు గుజ్జును కూడా ఒక 2 గంటల సేపు, అంటే కేజీకి 100 గ్రాముల చొప్పున 2 kgలకి 200 గ్రాముల చింతపండు టమాటా జ్యూస్లో నానబెట్టి దాన్ని కూడా మెత్తగా గుజ్జు చేసుకుని మిక్సీలో
మొత్తం ఈ టమాటా జ్యూసు, చింతపండు గుజ్జు, టమాటా పల్ప్ మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకొని అందులో 200 గ్రాముల కారము, చక్కగా ఉండేటటువంటి కారము, చూడడానికి ఎర్రటి చక్కటి కలరు, మంచి కమ్మటి టేస్ట్ అనమాట. ఆ కారాన్ని కూడా యాడ్ చేసుకొని 2 చెంచాలు మెంతులు, 2 చెంచాలు ఆవాలు, 1 చెంచా జీలకర్ర పొడిగా వేయించి చక్కగా పౌడర్ చేసుకొని అందులో కలిపేసుకొని ఒక 1/2 కేజీ వేరుశనగ నూనె కాచి అందులో ఒక 10 ఎండు మిరపకాయలు, అలాగే ఒక 2 చెంచాలు ఆవాలు, 2 చెంచాల ఇంగువ వేసుకొని బాగా కాగిన తర్వాత ఆ కాగినటువంటి ఆయిల్ని చల్లారబెట్టి ఈ పచ్చడిలో మిక్స్ చేసేస్తే కనుక సంవత్సరం పాటు నిల్వ ఉండేటటువంటి టేస్టీ టమాటా పచ్చడి రెడీ అనమాట. ఇది మనకి అన్నంలోకి బాగుంటుంది, అలాగే టిఫిన్లో కూడా మనకి బాగుంటుంది. ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది.